వాస్తవానికి నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టు సింగపూరు గొప్ప పుడింగ్ ఏం కాదండి. మన బెజవాడలో పంజా సెంటర్ ఎట్టు ఉంటుందో అట్లాంటి ఏరియా చైనా బజార్ లాంటి అక్కడ తెచ్చినాయి, సేమ్ ఉన్నాయి అక్కడ. మంచి రోడ్లు మన దగ్గర BRTS రోడ్డు లేకపోతే వైజాగ్లో బీచ్ రోడ్డు ఎట్లా ఉన్నాయి అట్లాంటి రోడ్లు ఉన్నాయి అక్కడ. మనకంటే అదేం డిఫరెంట్ కాదు, రూపాయి రేట్ ఎక్కువ అంతే. దాని కెపాసిటీ మన విశాఖపట్నానికి ఎక్కువ, హైదరాబాద్కి తక్కువ అంతే. ఆఫ్టర్ ఆల్ ఒక సిటీ రేంజ్ దాన్ని అదేదో అసలు ఇక ప్రపంచాన్ని నడిపించేటటువంటి గొప్పోళ్ళు వస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే బ్రిటిష్ వాడి గురించి ఇక్కడ ఎంత గొప్పగా చెప్పి పుస్తకాల్లో దిక్కుమాలిన పుస్తకాల్లో రాశారో అట్లాగే మనకి ఈ తరంలో ఇంత చదువుకుని ఇంత టాలెంటెడ్గా ఉన్న రోజుల్లో మనోళ్ళు 193 దేశాల్లో ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు పొంది అక్కడ కంపెనీలు పెట్టి బ్రతుకుతున్న రోజుల్లో సింగపూర్ అనేది ఏదో గొప్పది, అది లేకపోతే అమరావతి బాగుపడదు అనేటటువంటి విచిత్ర ప్రచారం ఎందుకు? సింగపూర్ వన్ ఆఫ్ ద కాంట్రాక్టర్ లాంటోడు, వన్ ఆఫ్ ద కాంట్రాక్టర్ అంతే. వాడిని దేవుళ్ళని చెయ్యొద్దు. అదేమంటే వెంటనే వాళ్ళ దేశంలో చాలా ఇది ఉంటుంది, సివిక్ సెన్స్ ఉంది అక్కడ. రోడ్డు మీద ఉయ్యరు, రోడ్డు మీద పడేయరు, పార్కింగ్ దగ్గరికే వెహికల్స్ వెళ్ళి పార్క్ చేస్తారు, అట్లాగే ఇవన్నీ ఉంటాయి. డిసిప్లిన్ ఇక్కడ నువ్వు పాటించు, ఇక్కడ పబ్లిక్ని పాటించమని చెప్పు. ఇక్కడ